గురుభ్యో నమః. ఈరోజు మనం మంత్రదీక్షలో రెండో భాగం చూద్దామండి. రాశి చక్రం అనేది మంత్ర అనుకూలత నిర్ణయించే ప్రాథమిక సాధనం. ఇది మన కర్మ, ధార్మిక దిశ, మనోభావాలు వంటి అంశాలపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఏ మంత్రాన్ని ఎలా ఉపయోగించాలనే దాని విషయంలో శ్రద్ధ అవసరం. గురువు లేదా జ్యోతిషాచార్యుడు ఈ 6 విధానాల్లో నిపుణుడైన ఉంటే కనుక సరైన మార్గం సూచిస్తాడు. జ్యోతిష్యులకు కూడా మంత్రం రావాలన్నమాట. అంటే మీ జాతకం బట్టి ఏ ఏ మంత్రం సూటబులో చెప్పగలగాలన్నమాట. రాశిచక్రం ముందుగా పూర్ణ రాశిచక్రాన్ని 12 రాశులతో కూడిన జాతక చక్రాన్ని గీయాలి. ఈ 12 భావాలలో ప్రాథమిక నిబంధనల ప్రకారం 12 రాశులను జ్యోతిష రాశులను ఏర్పాటు చేసిన తర్వాత సంస్కృత అక్షరాల క్రమంగా మేషరాశి నుండి ప్రారంభించి రాశుల వారిగా రాయడం ఉత్తమం. చూపిస్తుంది ఇది. రాశుల వారిగా అక్షరాలను సంఖ్యను పెంచాలి. మేషరాశిలో 4 అక్షరాలు, వృషభంలో 3, మిథునంలో 3, కర్కాటకంలో 2, సింహంలో 2, కన్యలో 2, తులాల 5, వృశ్చిక 5, ధనుస్సు 5, మకరం 5, కుంభం 5, మీనం 4. మిగిలిన స క కార మొదలైన సంస్కృత అక్షరాలను కన్యారాశిలో రాయాలి. అంటే మిగిలిన అక్షరాన్నింటినీ కన్యారాశిలో రాసేయాలి. ఈ విధంగా అక్షరాన్నింటినీ తగిన రాశులలో ఏర్పాటు చేసిన తర్వాత రాశి చక్రం సంపూర్ణం అవుతుంది. ఓకే. మేషంలో ఆ ఏ వస్తుంది, వృషభంలో ఉ రు, మిథునంలో రు లు. ఈ అంటే ఇప్పుడు మనం వాడకంలో ఈ చాలా అక్షరాలు లేవు మనకు. మీరు ఒక 40 years 50 years కింద తెలుగు చదువుకొని ఉంటే కనుక మీకు ఈ అక్షరాలు తెలుస్తాయి కొన్ని. ఇప్పుడు ఈ రూరులు లూలు ఇవి లేవు. కాకపోతే ఏంటంటే సంస్కృతం డిరైవ్ చేసినప్పుడు ఆ మంత్రం ప్రకారం ఈ అక్షరాలు ఉండాలి. దాని ప్రకారమే ఈ చాట్ ఉంటుంది కాబట్టి మీకు తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ ప్రజెంట్లో ఉన్న స్కూళ్ళల్లో ఇవన్నీ నేర్పరు. ఈ రూలు ఉండవు అనమాట. కాకపోతే ఏంటంటే ఇవి రాయడానికి ఒక పద్ధతి ఉంది. ఇవి సంస్కృతంలో ఉన్నాయి, పాత తెలుగులో కూడా ఉంటాయి అన్నమాట. మీకు అవి మంత్రోచ్చారణ వాడతారు కాబట్టి అవి వాడతాం. మనం మన భాషను ఓన్లీ మాట్లాడడానికే వాడుకుంటున్నాం, రాసుకోవడానికి వాడుకుంటున్నాం తప్ప మంత్రానికి వాడట్లేదు. కాబట్టి మనకు అంత ఇంపార్టెన్స్ లేదు. కానీ మీరు మంత్రశాస్త్రంలో మాత్రం ఈ అక్షరాలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఓకే. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అన్ని రాశులకు అక్షరాలు ఉన్నాయి. ఓకే. తర్వాత మంత్ర అనుసంధానము లగ్నం మరియు రాశి ఆధారంగా తమ లగ్నం మరియు రాశికి అనుకూలమైన మంత్రాన్ని స్వీకరించడం శ్రేయస్కరం. అందుకే పండితులు తమ పేరు ఒక జన్మరాశికి సంబంధించిన మొదటి అక్షరాలను తీసుకొని ఆ అక్షరాల రాశి నుండి మంత్ర రాశి వరకు గణన చేసి ఆ రాశి యొక్క శుద్ధతను అనుకూలతను పరీక్షించాలి. ఈ గణన ప్రక్రియలో మంత్రం ఉన్న రాశి పేరు యొక్క రాశి నుండి 6వ రాశి, 8వ రాశి, 12వ రాశి స్థితిలో ఉండటానికి ఆ మంత్రాన్ని వదిలేయాలి. ఎందుకంటే ఆ రాశిలో ఉన్న మంత్రం స్వీకరించడం అనిష్టం. ఓకే. ఇప్పుడు వెనక్కి వెళ్ళి చూద్దాం మనం. ఇప్పుడు సపోజ్ పవన్ తీసుకుందాం. పవన్ అని పేరు తీసుకుందాం. ఓకే. వాళ్ళకి ఇక్కడ జన్మరాశి ప్రకారం కుంభం అనుకోండి. ఇక్కడ అక్షరం పబ్బమ్మ. పవన్ అనే వ్యక్తికి ఇక్కడి నుంచి 6 కరకాటంలో ఏ అయి ఉందనుకోండి. ఏదైనా మంత్రం ఏతోని, అంటే ఇప్పుడు ఓం నమస్య అన్నప్పుడు ఓం కాదనమాట లెక్క, ఓం పక్కకు పెట్టి ఆయన నాతో లెక్క పెట్టుకోవాలి. అట్లా అనమాట లెక్క. ఇప్పుడు ఏదైనా అక్షరం ఏదైనా ఏతో స్టార్ట్ అయింది అనుకోండి, ఏదైనా మంత్రం అది ఏ ఐతో స్టార్ట్ అయితే సూటబుల్ కాదు. అట్లాగే అహ ష స స హ ఈ 4 అక్షరాలు
సూటు కావు. ఈ కుంభం కనుక జన్మ లగ్నం అయితే కానీ, అంటే రాశి చక్రం, రాశి లగ్నం అయితే, లగ్నం కానీ రాశి కానీ, రాశి చక్రం అయితే ఓకే. తర్వాత నెక్స్ట్ 12 ఇక్కడ నుంచి మకరంలో, మకరంలో దన ఈ అక్షరాలు కూడా సూటుగా అనమాట మంత్రంలో కనుక ఓకే. ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు అండి ఇది పవన్ ఉన్నాడుగా, పవన్ అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి ఒక మంత్రం చెప్పాలి. ఎగ్జాంపుల్ ఏకదంతాయ హుం, ఇది మంత్రం. ఇది పనికొస్తుంది అబ్బాయికి, ఆ జాతకానికి పనికిరాదు. ఎందుకంటే అనే వ్యక్తికి ఏ అనే అక్షరం 6వ ఇంట్లో ఉంది కాబట్టి పనికిరాదు అనమాట. సో అట్లా చూసుకోవాలి ప్రతి మంత్రం అనమాట. ఏకదంతాయ హుం అంటే మనం చూడ్డానికి గణపతి మంత్రం అందరికి పనిచేస్తుంది అంటే ఈ ఈ జాతకునికి పని చేయదు, వేరే మంత్రం ఇవ్వాలి అబ్బాయికి. ఓకే, ఏకదంతం అనే ఏకదంతాయ హుం అనే మంత్రం పనికిరాదు. ఓకే, ఇట్లా అనమాట. అట్లా మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ భావాల క్రమం మరియు ఫలితాలు. భావాల పేర్లు లగ్నం నుండి వయం వరకు వాటి అర్థం ఆధారంగా మంత్ర ఫలితాలు నిర్ణయించవచ్చు. లగ్నము మంత్రసిద్ధిస్తుంది. ధనం అంటే సెకండ్ హౌస్ అనమాట, ధనాన్ని పెంచుతుంది. మూడోది భాతృది శౌర్యము సోదరలక్షుభం. నాలుగోది బంధువుల ప్రేమ సుఖ సంపదలు. ఐదవది పుత్ర మంచి పిల్లలు జ్ఞానం. ఆరోది శత్రువుని వేస్తుంది. కళాత్ర మధ్యస్థమైన ఫలితాలు. మృతి అంటే 8th హౌస్ నాశనాన్ని. 9th ధర్మాన్ని వృద్ధి చేస్తుంది. 10th కర్మము అంటే కర్మాలు అన్నమాట. 10th హౌస్ కార్యాలు విజయిస్తుంది. 11th సంపాదన ధన సమృద్ధి. 12th ధనము సద్వస్తువుల నాశనం. విశిష్ట నిబంధన ఏంటంటే ఇక్కడ విష్ణువుని ఇష్టదైవంగా పూజించాల్సిన వారు బంధుస్థానంలో శత్రుభావాన్ని, శత్రుస్థానంలో బంధుభావాన్ని పరిగణించాలి. అంటే శత్రు బంధు భావనాల స్థాన మార్పులు చేయాలి. ఇదొక్కటే రూల్. మినహాయింపు నా మంత్రాలు, పేరు ఆధారిత మంత్రాలు అంటే శివ పంచాక్షరి, ద్వాదాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం. ద్వాదాక్షరి మంత్రం అంటే ద్వాదాక్షరి మంత్రం అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ద్వాదశాక్షరి మంత్రం ఇది. సో ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం. ఓకే, ఇవన్నీ వీటికి ఈ రూల్ పెట్టకూడదు, అంటే వర్తించవు. జనరల్ అంటే ఇవన్నీ ఆల్రెడీ వాడి అంటే జనరల్గా వీటికి ఈ రూల్స్ పాటించాల్సిన అవసరం లేదనమాట జనరల్గా. ఓకే, అలాగే సిద్ధ గురువు ఉన్నవారు ఈ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. గురుపదేశం ఉన్న మంత్రాలకు ప్రత్యేక అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. సో గురువు మంత్రం ఇస్తే మీకు ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. మీకు సిద్ధ గురువు ఉంటే ఆ పరంపరలో మీకు నేర్పిస్తే మీకు ఈ అక్షరం చూడాల్సిన పని లేదు. పంచాక్షరి మంత్రాలు, ద్వాదశాక్షరి మంత్రాలు, అష్టాక్షరి మంత్రాలకు ఈ విధానం సరిపోదు. సో అవన్నీ వదిలిపెట్టేసుకొని మిగిలిన వాటికి మాత్రం చెక్ చేసుకోవాలి. మీకు ఎవరైనా జ్యోతిష్యులు కానీ ఏమైనా మంత్రం ఇస్తే ఒకసారి డబుల్ చెక్ చేసుకొని పాటించండి. ఓకే, ధన్యవాదాలు.